చెప్తుంది ఇప్పుడు చెప్పు ఏంది మనిషికి ఓం నమ శివాయ అంకల్ లాస్ట్కి మంచి ఆరోగ్యం తినగలిగిన శక్తి ఉంటే చాలు లైఫ్ ఆస్తులు ఇవి అవి ఎప్పటికీ ఏమి ఉండవు ఎప్పుడు మనిషి ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కదా అంతే కదా మేడం ఈ క్షణం ఉంటాం రేపు పోతాము ఇప్పుడు మార్నింగ్ ఒక ఆయన చెప్పాడు పొద్దుందంట మేడం మామూలుగా వెళ్ళాడంట ఆరోగ్యంగా ఉంటే చాలా సంపాదించినట్టు ఎందుకంటే చాలా ఎక్కువగా ఎంత లక్షలే ఇవాళ ఒక వీడియో ఆరోగ్యం సరిలేక ఎన్ని లక్షలు 10 రోజులకి ఒక హాస్పిటల్ 72 లక్షలు వేశారు బిల్లు వాళ్ళు ఇదంతా బిల్లు తప్పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి ఇది చేశారు రిపోర్ట్ చేశారు అది అంతా బిల్లు కరెక్ట్ చేస్తే 20 లక్షలు ఏమో కట్టాల్సి వచ్చింది 72 లక్షలు ఎక్కడ సంపాదన సంపాదించేది ఎంత ఆరోగ్యం పోగొట్టుకుంటే ఎన్ని లక్షలు కట్టాలి నేను ఒకటి తిన్నా మేడం ₹1 కోటి పెట్టి కారు కొన్నాడంట మేడం ఆ కొన్న తర్వాత 1 మంత్కి ఆయన చనిపోయినంట ఆయన శ్మశానంలో ఉన్నట్టు ఆ కారు ఇంట్లో ఉందంట చూడండి అది కొన్న మనిషికి అదేందుకు జయలలిత కూడా అదే పెట్టారు ఎన్ని వేల ఎకరాలు సొంత భూమిలో కూడా కాదు గవర్నమెంట్ భూమిలో ఇప్పుడు ఎవరికైనా ఇచ్చిందా ఎవరికి ఇవ్వగా ఇప్పుడు ఏదైనా ట్రస్టులు పెట్టిందా ఎవరు తినేవాళ్ళు కానీ ఏం పాగలేదు డబ్బు మీద పాగలేదు అసలు ప్రశాంతంగా ఉండాలి మేడం బాగా నిద్రపోవాలా తినాలా తిన్నది అరగాల మనం అనుభవించిందే మన ఆస్తి అది మేడం నిజం నిజంగా తెలుసుకోండి వాళ్ళు సొంతంగా కష్టపడి సంపాదించుకోవడానికి వాళ్ళకి కావాల్సిన విద్య అది ఏదైతే అంతే కానీ కూడబెట్టి వాడికి ఇస్తే వాడేమో ఒక 2 రోజులు నైట్ డ్యూటీ చేశాడంట సెక్యూరిటీగా వెళ్ళాడంట ఇంకా 5 గంటలకు డ్యూటీకి వెళ్ళాలంట పడుకున్నాడంట అంతే టైం అయిందని లేకపోతే లేదంట అది బెస్ట్ ఆ లైఫ్ రావాలే కానీ నిజంగా మన ఇన్నేళ్ళు బతికింది లైఫ్ కాదు మేడం ఆ క్షణం పోయింది లైఫ్ మేడం అది మళ్ళీ మంచాల మీద పడి అక్కడ నిజం నాకు అదే నిజంగా ఇదే మనిషి లైఫ్ అంటే ప్రశాంతంగా నిద్ర ప్రశాంతంగా తిన్నది అరగటము చూసాడు నువ్వు వెళ్ళిపోతావు ఇంత లోపల మళ్ళా ఓ పిల్లలు బాయ్ చెప్ప బాయ్ బాయ్ జీవితంలో మంచి హ్యాపీగా ఉండండి ప్రశాంతంగా నాలాగా